హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేనున్నది లాల్ మహల్. యాక్చువల్గా నా డే 1లో నా లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ లాల్ మహల్. ఆ డే 1లోనే ఇది కూడా కవర్ చేయాలి, కాకపోతే వీడియో లెంతీ అయిపోయిందని సపరేట్గా ఒక వీడియో చేస్తాను. పూణేలో ఉన్న చాలా ప్లేసెస్ని నా డే 1 అండ్ డే 2 వీడియోలుగా అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియోల కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది లాల్ మహల్. ఇక్కడ కనిపిస్తుంది కదా రాజమాత జీజుబాయి ఉద్యానవన్. దీని వెనకాలే లాల్ మహల్ ఉంటుంది. ఈ పార్క్లోంచి వెళ్ళినా మనం దాని లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు, కానీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారా బోర్డు, ఛత్రపతి శివాజీ మహారాజ్ రాస్తా. శివాజీ మహారాజ్ అనే అనాలి. పొరపాటున శివాజీ అని అన్నామో కొట్టేస్తారు ఇక్కడ వాళ్ళు. సరే, దీని పక్కనే లాల్ మహల్ ఎంట్రీ చూడండి బోర్డు. ఆ లోపలికి వెళ్తున్నాం మేము. సో గేట్ కూడా చాలా పకడ్బందీగా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి వచ్చేసాము. ఎంట్రీ టికెట్ సరిగ్గా గుర్తులేదు, 20 రూపీస్ అనుకుంటా. సో లోపలికి వెళ్ళగానే మనకి ఇలా వ్యూ కనిపిస్తుంది. సో దీని పక్కనే ఛత్రపతి శివాజీ మహారాజ్ లాల్ మహల్లో స్టార్టింగ్లో ఆయన స్వయంగా తన చేతులతో దున్ని ఆ విజువల్ ఒకటి చిన్న ఐడియల్ పెట్టారు ఇక్కడ. చూడండి, పక్కనే జీజాబాయి ఎలా దున్నాలో నేర్పిస్తుంటే ఆయన స్వయంగా చేతులతో దున్ని దీనికి శంకుస్థాపన చేసినారు. అయితే మాకు ఇక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జస్ట్లో మిస్ అయిపోయింది. జస్ట్ శివాజీ అని పేరు పెట్టి పిలిచినందుకు ఒక 2-3 మీదకి వచ్చేసినారు. శివాజీ మహారాజ్ అనే పిలవాలి, మీరు శివాజీ అని ఎట్లా అంటారు అని చెప్పి. అరే బాబు, నా పేరే శివాజీ, మా ఫ్రెండ్ అట్లా పిలిచాడు అని చెప్పి ఆధార్ కార్డు చూపించిన తర్వాత వాళ్ళలో వాళ్ళు నవ్వుకొని ఇతని పేరే శివాజీ అంట అని చెప్పి అట్లా వదిలేశారు. ఈవెన్ మళ్ళీ ఫైనల్గా ఒకడు అంటాడు, నువ్వు పేరు శివాజీ అయినా నువ్వు శివాజీ మహారాజ్ అనే అనాలి, ఆయన పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు శివాజీ మహారాజు కావు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా బయట కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్న తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము. ఈ లాల్ మహల్ లోపలంతా శివాజీ బాల్యానికి సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వెళ్ళగానే ఇట్లా రాణి జీజాబాయి శివాజీ మహారాజ్కి రామాయణం మహాభారతానికి చెప్తున్నట్టుగా ఒక పెయింటింగ్ వేశారు. అయితే శివాజీ పుట్టుకకు సంబంధించిన పెయింటింగ్ ఏం లేదు, ఎందుకంటే శివాజీ పుట్టింది లాల్ మహల్లో కాదు, ఇక్కడికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది శివనేరు దుర్గం. అక్కడ శివాజీ మహారాజ్ పుట్టారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. సో ఆ తర్వాత పెయింటింగ్ శివాజీ మహారాజు యుద్ధ విద్యలు నేర్చుకున్నట్టు పెయింటింగ్ ఒకటి ఇచ్చారు. శివాజీ మహారాజ్కి యుద్ధ విద్యలు నేర్పించిన గురువు పేరు దాదాజీ కొండదేవ్. సో ఆయన దగ్గర కత్తి విద్య ఎట్లా నేర్చుకున్నారు, గుర్రపు స్వారీ ఎలా నేర్చుకున్నారు, సో కోటలను ఎట్లా అటాక్ చేయాలి, ఇవంతా ఈ పెయింటింగ్లో నేర్చుకున్నట్టుగా చూపించారు. అండ్ నెక్స్ట్ ఈ లాల్ మహల్ని ఆయనే దున్ని స్వయంగా శంకుస్థాపన చేసిరని చెప్పిన కదా, అది ఈ పెయింటింగ్. బయట ఐడల్ ఉంది, ఇక్కడ పెయింటింగ్లో చూపించారు. సో అది అయిన తర్వాత ఇక్కడ ఈ లాల్ మహల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన పెయింటింగ్ ఇంకోటి ఉంది. అది అయిన తర్వాత దానాలు ధర్మాలు, పశువులను దానం చేయడం, సో ఇట్లాంటికి సంబంధించిన పెయింటింగ్ అంతా ఒకటి ఉంది. చూడండి, లాల్ మహల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన పెయింటింగ్ ఇది. అండ్ మోర్ ఇంపార్టెంట్, శివాజీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్ ఇది. ఆయన రిలేషన్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆయన 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనకు ఉరిశిక్ష విధిస్తాడు. దానికి సంబంధించిన పెయింటింగ్ అది. ఇదే శివాజీ మహారాజ్ తన లైఫ్లో ఫేస్ చేసిన మొదటి టెస్ట్. వాళ్ళ అమ్మగారే ఈ టెస్ట్ పెడతారు. అదేంటంటే, ఒక అమ్మాయిని రేప్ చేసిన అతను తన సొంత బంధువు అని తెలిసినా సరే అతన్ని పనిష్ చేస్తారా లేదా బంధువు అని చెప్పి వదిలేస్తాడా అని. కానీ శివాజీ మహారాజ్ ఏమీ పట్టించుకోకుండా తన బంధువు అని తెలిసినా సరే ఉరిశిక్ష విధిస్తాడు. ఈయన లైఫ్లో ఈయన స్వతంత్ర హిందూ మహాసామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడని వాళ్ళు నమ్మిన మొదటి ఘట్టం ఇది. ఆ తర్వాత పెయింటింగ్ శివాజీ మహారాజ్ హిందూ మహాసామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తానని దగ్గర ఉన్న శివాలయంలో తన మిత్రులతో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నప్పటి పెయింటింగ్. ఆ తర్వాత పక్కన ఈయన మొదటి అటాక్ తోరణ దుర్గం మీద అటాక్ చేస్తారు, దానికి సంబంధించిన పెయింటింగ్ ఇది.
ఈ అటాక్ తర్వాత అక్కడ జయించుకు వచ్చిన అన్నిటినీ అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్కి ఆయన దాన ధర్మాలుగా ఇచ్చేస్తారు. దానికి సంబంధించిన పెయింటింగ్ ఇది. ఇది శివాజీ మహారాజ్ షాయిస్తా ఖాన్ చేతి వేళ్ళు నరుకుతున్నప్పటి పెయింటింగ్. ఇదేంటంటే షాయిస్తా ఖాన్ ఆడవాళ్ళ వేషం వేసుకొని వాళ్ళ అంతఃపురంలో దాక్కుంటాడు. శివాజీ మహారాజ్ వచ్చి కత్తి విసరగానే అతని వేలు తెగి కింద పడిపోతాయి. పెయింటింగ్లో వేలు కింద పడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది, కాకపోతే వీడియోలో అంత క్లారిటీగా రావట్లేదు. అండ్ ఈ లాల్ మహల్ మధ్యలో శివాజీ మహారాజ్ తల్లి రాణి జీజియాబాయి విగ్రహం ఒకటి ఉంది. అది హాల్ సెంటర్లో పెట్టారు. సో ఇది జీజాబాయి. ఎందుకంటే శివాజీ మహారాజు అంత గొప్ప రాజు అవ్వడానికి ఈవిడే కారణం. సో ఈవిడ్ని రాజమాత జీజాబాయి అని చెప్పి ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అండ్ ఈవిడ పేరు మీద ఒక పార్క్ కూడా ఉంది. నా డే 1 వీడియోలో ఆ పార్క్ని విజిట్ చేశాను, అదంతా చూపించాను, తప్పకుండా అది చూడండి. సో అండ్ ఇది ఇక్కడ అయిపోతుంది. దీనిపైన ఒక హాల్ ఉంది, మీన్స్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది, అయితే అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని దాని పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు. సో అట్లా చుట్టూ చూసేసి ఇట్లా ద్వారపాలకులు ఉంటారు. సో మనకు కావాల్సినంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఫోటోలు అవసరమైతే ఫోటోలు తీసుకోవచ్చు. సో మేమైతే చాలాసేపే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. శివాజీ మహారాజు బాల్యంలో ఏమేమి సాధించారనేది మొత్తం ఇక్కడ చూపించారు. ఫ్రెండ్స్, ఇది పూణే సిటీ సెంటర్లో ఉన్న లాల్ మహల్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.